ఎస్. ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ఈవెంట్ అంటే ఎంత హడావుడి ఉంటుంది, ఎంత హంగామా ఉంటుంది. ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి ఆ ఎన్టీఆర్ను స్పీచ్ వినేందుకు కూడా వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అది కూడా తొలిసారి ఒక బాలీవుడ్ సినిమా ఎన్టీఆర్ చేస్తున్నారు, హృతిక్ సరసన ఆయన నటిస్తున్నారు అంటే కనుక వాళ్ళ కాంబినేషన్ గురించి కానీ సినిమా గురించి కానీ చాలా ఎగ్జైటింగ్గా ఆయన కామెంట్స్ చేస్తారు. చాలా మంచి విషయాలు అనేవి ఆయన నుంచి వినేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో దీనికి తగ్గట్టుగానే భారీ స్థాయిలో ఈరోజు అభిమానులు ఈవెంట్కి వస్తున్న క్రమంలో ఏర్పాట్లు కూడా అదే రీతిన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులు ఇచ్చే ఆ దారంతా కూడా వాళ్ళు పాసులు ఏవైతే ఫ్యాన్ పాసులు ఉంటాయో వాళ్ళు తీసుకుని ఈవెంట్కి వచ్చే క్రమంలో వారు ఎక్కడ కూడా హెవీ క్రౌడ్ లేకుండా ఒక జిగ్జాగ్ బారిగేట్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా. ఇంతకుముందు చాలా ఈవెంట్లు అనేవి పోలీస్ గ్రౌండ్లో జరిగాయి, కానీ సో ఇక్కడ మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో వస్తారు. అలాగే హృతిక్ ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడతారు, ఇలాంటి వాటి మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ వచ్చి ఒక సినిమా ఈవెంట్, తన సినిమా ఈవెంట్ గురించి వస్తున్న సినిమా కాబట్టి, చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఏం మాట్లాడతారనేది ఇక్కడ ముఖ్యమైనది. సో దానికి తగ్గట్టుగానే భారీ స్థాయిలో సీటింగ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఈవెంట్ చేసినా సరే 3 వరుసల్లో చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. అలాగే కొంతమంది వీవీఐపీ అలాగే సెలబ్రిటీ పాసులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర అయితే ఒక పాస్ ఉంది, సెలబ్రిటీ పాస్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఫస్ట్ టైం ఈవెంట్కి సంబంధించి ఒక సెలబ్రిటీ పాస్ అనేది ఇక్కడ క్రియేట్ చేసి ఎవరైతే ఈవెంట్కి రాబోతున్నారో వాళ్ళందరికీ కూడా సాయంత్రం ముందు వరుసలో కూర్చునే వాళ్ళందరికీ కూడా ఈ సెలబ్రిటీ పాస్ను ఇచ్చి ఎక్కడికక్కడ సీటింగ్ని ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క వార్ 2కి సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ సినిమా ఒక మంచి ఒక రిలీజ్ కూడా భారీ స్థాయిలో ఉండనుంది. కూలీ సినిమా కూడా అదే రోజున విడుదలవుతుంది. ఒక బాలీవుడ్లో ఇప్పటికీ ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఇక టాలీవుడ్లో కూడా చూసుకుంటే కనుక బిజినెస్ పరంగా కూడా ఇప్పటికే వార్ 2 వార్తల్లో నిలిచిందని చెప్పుకోవచ్చు. తెలుగు వర్షన్ ఒక్కటే 85 కోట్ల బిజినెస్ అనేది నాగవంశీ అంత రేట్ ఇచ్చి తెలుగు వర్షన్ రిలీజ్ చేస్తున్నారంటే కనుక వార్ 2కున్న క్రేజ్ని మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో ఆయన ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాను కూడా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేశారు. భారీ ధర ఇచ్చి తెలుగు రాష్ట్రాలు ఆయన డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది ఆ సినిమా సక్సెస్ అవటం, ఎన్టీఆర్ కూడా నాగవంశీ అంటే ఒక లక్కీ వ్యక్తిగా కూడా మారిపోయిన పరిస్థితి. ఇప్పుడు వార్ 2 సంబంధించిన విషయంలో కూడా అదే కంటిన్యూ అవుతుందని చెప్పి ఒక ఆశాభావం ఫ్యాన్స్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు. మనం స్టేజ్ సెటప్ని చూస్తే దాదాపు ఇక్కడ దూరం నుంచి చూస్తున్నా సరే ఒక భారీ స్థాయి సెటప్ అనేది, స్టేజ్ సెటప్ అనేది జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఈ ఈవెంట్కి సంబంధించిన హంగామా అనేది మొదలు కానుంది. అయితే ఇక్కడ ఫ్యాన్స్ ఈ ఈ గ్రౌండ్ సంబంధించి ఈ ట్రాఫిక్ కూడా కంప్లీట్గా పోలీసులు అనేవి ఇప్పటి నుంచి కూడా కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ కూడా స్ట్రిక్ట్గా ఉండేలాగా చూస్తున్నారు. కృష్ణానగర్ మొదలుకొని ఈ రూట్ అంతా కూడా సాయంత్రం ఈవెంట్ ప్రారంభమయ్యే టయానికి కూడా ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే పోలీసుల నుంచి కానీ ఆదేశాలు రావడం జరిగింది. కంప్లీట్గా సాయంత్రం అంతా కూడా ఈ ఈవెంట్కి సంబంధించిన ట్రాఫిక్కే ఉండేలాగా, మిగతా వాళ్ళందరినీ కూడా వేరే రూట్లో మళ్లించేలాగా కూడా అక్కడ సంథింగ్ ఏర్పాట్లు అనేవి కూడా చేయడం జరిగింది. దీంతోపాటు ఈ సెలబ్రిటీలు ఎవరు వస్తారు, సాయంత్రం ఈవెంట్కి సెలబ్రిటీలు ఎవరు వస్తారంటే హృతిక్, ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ చాలు. సినిమాకి సంబంధించి వాళ్ళిద్దరూ కలిసి స్టేజ్ మీద డ్యాన్స్ వేయటం, వాళ్ళిద్దరు ఒకరినొకరి గురించి మాట్లాడుకోవటం, సినిమా గురించి మాట్లాడుకోవటం, ఇదే ఈరోజు ఈవెంట్లో హైలైట్. అంతకుమించి ఇంకా ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఆశించేది ఉండదు. బట్ టాలీవుడ్కి సంబంధించి కూడా చాలామంది ముఖ్య ప్రముఖులు, అతిథులు త్రివిక్రమ్ కానీ రాజమౌళి కానీ ఈవెంట్కి హాజరవుతారు. ఈ వార్ 2కి సంబంధించి వాళ్ళ మాటల్లో కూడా ఏం మాట్లాడతారు అనేది కూడా ఇక్కడ ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే ఇందాక చెప్పుకున్నాం, ఒక కాంపిటీషన్లో విడుదలవుతున్న సినిమా వార్ 2. సో ఇలాంటి పరిస్థితుల్లో అటుపక్క కూలీ అనే సినిమా కూడా వార్ 2తో పోటీ పడి అదే రోజు రిలీజ్ అవుతుండటం. అయితే సౌత్ చూసుకుంటే కనుక ఈవెన్ ఇది బాలీవుడ్ సినిమా, బాలీవుడ్ మేకర్స్ నిర్మించిన సినిమా. హృతిక్ బాలీవుడ్లో టాప్ హీరో అయినప్పటికీ కూడా సౌత్లో కూడా ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి ప్రధానమైన కారణం ఇంకెవరు, జూనియర్ ఎన్టీఆరే కదా. సో ఒక్క జూనియర్ ఎన్టీఆర్తో ఈ కాంపిటీషన్ అనేది సౌత్లో, హోల్ సౌత్ అంతా కూడా కూలీ వర్సెస్ వార్ 2 అనేది రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్. తొలి రోజు ఓపెనింగ్ విషయంలో కూలీని మించి ఈ సినిమాకు సంబంధించిన థియేటర్లు కానీ వాటిని కానీ ఇప్పటికే మేకర్స్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న నాగవంశీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఒక బిగ్గెస్ట్ ఓపెనింగ్ అనేది వార్ 2 తొలి రోజు చూడబోతుంది. ఇక ప్రీమియర్ షోస్ కూడా వార్ 2కి ఉంటాయి అని చెప్పేసి దానికి సంబంధించిన పర్మిషన్లు కూడా తెచ్చుకునే పనిలో మేకర్స్ ఉన్నారని చెప్పేసి కూడా మనకు ప్రచారం జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో ఈరోజు విడుదలకు ముందు వరకు కూడా ఆ వైబ్ను క్రియేట్ చేసి ఒక కంటిన్యూ చేసేలాగా కూడా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారనుంది. ప్రధానంగా తొలిసారి ఈ సినిమాకి సంబంధించి తెలుగు
హైదరాబాద్లో తెలుగు వర్షన్కి సంబంధించిన ప్రమోషన్ అనేది భారీ స్థాయిలో చేస్తూ ఉండటం. నిజానికి బాలీవుడ్ స్టార్లు హృతిక్ వస్తారా రారా అని తొలి నుంచి కూడా ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా కంప్లీట్గా వస్తారు. ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ పోటాపోటీగా సినిమా కోసం ఎంత పోటాపోటీగా నటించారో ప్రమోషన్ విషయంలో కూడా అదే పోటీని కంటిన్యూ చేస్తూ ఒకరిని మించి ఒకరు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఈవెంట్లో కూడా ఇద్దరు కలిసి వార్ 2కి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకొని ఉన్నారు.